విశాఖ సాగర్ తీరంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం బీచ్ వాక్ వెళ్లిన ఒక కుటుంబం బీచ్ లో సేద తీరుతుండే అకస్మాత్తుగా వచ్చిన అలల ఉధృతికి 8 ఏళ్ల బాలుడు కొట్టుకుపోయాడు. విషాద ఘటన అందరినీ కలిసివేసింది. బీచ్ సెక్యూరిటీ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వాతావరణ మార్పుల కారణంగా విశాఖలో సముద్రపు అలలు ఉగ్రరూపం దాల్చాయి. బీచ్ నుండి ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. సముద్ర తీర ప్రాంతానికి వస్తే చాలు ఎవరికైనా కూడా అలల సయ్యాటం చూస్తే కూడా ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ అదే ఆనందం పక్కన ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది అన్నది ఖచ్చితంగా ఎవరైనా కూడా గుర్తించాల్సిందే. ఈరోజు విశాఖపట్నంలో ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఉదయం మార్నింగ్ వాక్కి వచ్చి ఒక కుటుంబం అంతా కూడా తమ ఫ్యామిలీతో ఈ బీచ్లో వాక్ చేస్తూ ఎంజాయ్ చేయాలనుకున్నారు. ఇక్కడికి వచ్చి కొంతసేపు నడిచిన తర్వాత వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చున్నారు. ఫ్యామిలీ అంతా ఒక తల్లి తండ్రి ఒక బాబు పాప మొత్తం 4 వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూస్తున్నాం మనం విజువల్స్ ఎలా అయితే చిన్నపిల్లలతో ఆనందంగా కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉన్నారో అదే మాదిరిగా వాళ్ళు కూడా కాసేపటి క్రితం ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయాలని వాళ్ళంతా కూడా బీచ్లో కూర్చోవడం జరిగింది. అందులో ఒక విషాదకరమైన ఘటన, అలల ఉధృతికి ఆ బాలుడు అలల చాటుకి కొట్టుకు వెళ్ళాడు. దాంతో ఒకసారిగా అబ్బాయి మృత్యువాత పడ్డాడు. దీంతో ఈ విషాదకర ఘటన చూసిన వాళ్ళంతా కూడా ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వారం రోజుల క్రితం హెచ్ఎంటీవీ స్క్రీన్ లో మనం కూడా చూపించాం అలల ఉధృతి ఎంత వరకు ఉంది, ఎంత ప్రమాదం ఇక్కడ జరుగుతుంది అన్నది. కానీ ఏ మాత్రం కూడా జాగ్రత్తలు అయితే మాత్రం పబ్లిక్ అయితే తీసుకోవట్లేదు. కానీ ఇక్కడికి వచ్చిన బీచ్ సెక్యూరిటీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న బీచ్ గార్డ్స్ కానీ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తూనే ఉంటారు. అసలు ఈరోజు ఘటనకు సంబంధించి చూద్దాం. ఏం జరిగిందండి ఉదయం ఈరోజు ఇక్కడ ఒక చిన్న కుర్రాడు అలల మధ్య చిక్కుకొని చనిపోయిన ఘటన. జనరల్గా ఏంటంటే మార్నింగ్లో చాలా జనం వస్తారు వాకింగ్ అనేసి బీచ్ చూడడానికి మొత్తం పరిశీలించడానికి చూస్తారు అనమాట. అలలు మాత్రం అంటే ఈ సీజన్లో చాలా ఎక్కువగా వస్తుంటాయి. మొత్తం ఇక్కడ వరకు కూడా వస్తుంటాయి. కానీ వాళ్ళకి ఎంత చెప్పినా సరే మాట వినరు, చేయరు. కొంచెం వెనక్కి రండి అయినా సరే మాట ఇంకా దానికి వ్యతిరేకంగా ఇంకా ముందుకు వెళ్తారే తప్ప ఇంకా మేము ఏం చేయలేరు అనేసి ఇంకా ఏదైనా జరిగితే దానికి యాక్షన్గా మేము రెడీగా ఉంటాం. అదే సేవ్ చేయాలి. ఎంతమంది బీచ్ గార్డ్స్ ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో? అంటే చాలా మంది నిత్యం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా. కాస్ట్లీ బ్యాటరీ నుంచి వైఎంసీ వరకు దగ్గర 15 మంది ఉంటాం మేడం. అందుకు దాని విధంగా మేము టైం టు టైంగా వస్తూ ఉంటాం. అదేవిధంగా టైం టు టైం ఏదో ఒకళ్ళు పెట్టి భోజనంకి వెళ్ళేసి వస్తాం, మళ్ళీ ఇంకోళ్ళు వెళ్ళి భోజనంకి వస్తాం, డ్యూటీ చేస్తాం. అమ్మ ఈరోజు జరిగిన ఘటన మీరు ఆల్రెడీ ఇక్కడ తెలుసు కదా, మీకు చూసారు కదా, ఒక చిన్న పిల్లాడు చనిపోయారు. ఈ ప్రాంతంలో ఇంత సెక్యూరిటీ, ఎంత పెద్ద ప్రాంతం ఇది, నిత్యం జనాలు వస్తారు, అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు అసలు ఎంత బాధాకరం. మీరేమనుకుంటారు? మాకు 3 పిల్లలు ఉన్నారమ్మా. అందరు పిల్లలు మాలాంటి వాళ్ళే కదా, ఎవరి పిల్లలు పోయినా మాకు బాధ అనిపిస్తుంది. నాకు 5 మనవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడే నాకు తెలిసింది, ఇక్కడ రాగానే మాకు తెలిసింది అనమాట. నేను చాలా బాధపడుతున్నానమ్మా. ఇంకో అంటే జనరల్ గా ఓన్లీ బీచ్ చూడడం కానీ వస్తారు, కానీ ఎంజాయ్ చేసే సమయంలోని ఎంత గవర్నమెంట్ సైడ్ నుంచి సెక్యూరిటీ ఇచ్చినా మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా అవసరం. పిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. మీరేం చెప్పాలి? అదే మన పిల్లలకి మనమే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఇంకొకరి మీద మనం పెట్టుకోకూడదు. మనం తీసుకొని వచ్చాము, వెళ్ళే వరకు మాత్రం మన వెంట పెట్టుకొని మనం వాళ్ళ వైపు చూస్తూ ఉండాలి. అదే నాదమ్మా చెప్పేది. అంతే. ఇది ఇక్కడికి వచ్చే పబ్లిక్ కూడా చెప్తున్నారు. ఎందుకనంటే ఈరోజు జరిగిన ఘటన చాలా బాధాకరం. కేవలం వాళ్ళు కాసేపు ఇక్కడ విశ్రాంతి కోసం అని వచ్చి చూసేటప్పటికి ఇలా అయింది. ఏంటంటే ఏం చెప్తుంది మేడం? మేము అప్పుడు జస్ట్ మేము వచ్చాం బీచ్కి, రాగానే మాకు తెలిసిందే. పిల్లగాని ఇప్పుడు ఎందుకంటే లైర్ కూడా ఎక్కువ ఉందన్నమాట. మా పిల్లలు కూడా లాగేసుకుంటాం. ఎందుకంటే మనము తీసుకొచ్చిన పిల్లలే, ఆ పిల్లలకి మనం జాగ్రత్త చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు మనం జాగ్రత్త చూసుకోవాలి మేడం. అది ఏంటి సార్ మీకు ఇక్కడ డ్యూటీ హవర్స్ ఏంటి, ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చే పర్యాటకుల్ని అలర్ట్ చేస్తున్నారా? వచ్చిన ప్రతి ఒక్క పర్యాటకుల్ని మేము అలర్ట్ చేస్తామమ్మా. మార్నింగ్ 8 నుండి 2 గంటల వరకు ఒక షిఫ్ట్, 8 నుండి మళ్ళీ నైట్ 9 గంటల వరకు ఒక షిఫ్ట్లో డ్యూటీ చేస్తాము. వచ్చిన ప్రతి ఒక్కరికి లోనికి వెళ్ళొద్దని విజిల్ కొట్టి మరీ చెప్తుంటాము. అయినా సరే ఒక్కొక్కసారి అనుకోకుండా జరిగేటప్పుడు మా లైఫ్ స్విమ్మర్స్ కూడా వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి రక్షిస్తుంటారమ్మా. ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళెవరూ కూడా కొంత పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలి అన్నది ఇక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి అయితే మనకు వస్తున్న సమాచారం. ఇక్కడ చూడొచ్చు మనం, నా వెనక కనిపిస్తున్నాయి బోర్డ్స్ ఉన్నాయి. ఆల్రెడీ హెచ్చరికల బోర్డ్స్, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ హెచ్చరిక బోర్డులను పెట్టారు ఇక్కడ. ఈ ప్రాంతం అంతా కూడా స్నానానికి కానీ స్విమ్మింగ్కి కానీ అనువైన ప్రాంతం కాదు, ప్రమాదకరమైన జోన్స్ ఇవి. ఖచ్చితంగా ఇక్కడ లోతును అంచనా వేయలేరు కాబట్టి వార్నింగ్
బోర్డ్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకి ఈ బీచ్ ప్రాంతం యొక్క పరిసరాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించి చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఆపేదానికి కొంతైనా అవకాశం ఉంటుందన్నది మాత్రం వాస్తవం. ఆ విధంగా చర్యలు చేపట్టాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.